హలో ఎవ్రీవన్. ఇలా బూరుగుపూడి బెల్లం తీసుకుని దాన్ని ఇలా మెత్తగా తురుముకోవాలండి. చూడండి ఎంత మెత్తగా వస్తుందో, భలే వస్తుంది కదా. కానీ ఇలా కోరడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంది. తర్వాత ఇంకా నా వల్ల కాదనిపించి మిగిలిన బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒక కవర్ తీసుకుని దాని మీద పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టాను. చూడండి, ఇది కూడా పర్వాలేదు. కాకపోతే మనం టీలో వేసుకున్నప్పుడు, టీలో కాఫీలో అలా వేసుకున్నప్పుడు కొంచెం కరగడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, కోరింది ఎంత మెత్తగా వచ్చిందో. రాయించుకుని కొట్టాను కదా, అదేమో ఇలా వచ్చింది. ఇంకా అది ఇది కలుపుకుని ఒక కవర్ మీద ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుని దీన్ని స్టోర్ చేసుకుని ఒక డబ్బాలో మనం టీలో కానీ కాఫీ, పాలు, ఇంకా ఏదైనా స్వీట్ తయారు చేసుకున్నప్పుడు షుగర్ బదులుగా దీన్ని వేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి షుగర్ వాడడం మంచిది కాదు అంటున్నారు. కాబట్టి షుగర్ ప్లేస్లో ఇది వేసుకోండి. ఇదైతే కొంచెం హెల్తీనే. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇంకా పంచదారని స్కిప్ చేసేయండి.